ఇస్తానా పొద్దున మీరు బడాదోస్ i5+ నడిపినారు కదా, అవును. ఐజాగి తీసుకుపోయినారు కదా బండి ఓనర్షిప్. అదే ఎట్లా ఉందన్న పర్ఫార్మెన్స్ మన బండిది? బండి అయితే కొంచెం బాగుంది. బండి అయితే ఓకే. కంఫర్టబుల్ ఉంది. బండి నీట్నెస్ ఉంది. కాబట్టి ఇంకోటి ఏముందంటే కొంచెం లోడ్ వేసుకుంటాం కదా 210 వరకు. ప్లస్ ఏముందంటే ఒక స్పీడ్ బ్రేకర్ దగ్గర ఒక స్లో పికప్ ఉంది. ఓకే. ప్లస్ అదొకటి పికప్ మాత్రం బాగుంది. మళ్ళీ హెవీ పికప్ బాగుంది. పికప్ మాత్రం ప్లస్ ఇది ఒక స్పీడ్ బ్రేకర్ కాడ ఒకటి కొంచెం డౌన్ అవుతుంది. స్లో పికప్ ఎత్తుకుంటుంది. ఫస్ట్ గేర్లోనే స్లో పికప్ ఎత్తుకుంటుంది. ఫస్ట్ గేర్లోనే. ఓకే. ప్లస్ ఇంకోటి ఏముందంటే బండి విషయంలో అయితే కంఫర్ట్. మైలేజ్ ప్రకారం ఎట్లా ఉంది? మైలేజ్ ప్రకారం కూడా పర్లేదు. మైలేజ్ ప్రకారం కూడా మంచి బండి మాత్రం కండిషన్ ఉంది. కాకపోతే స్లో పికప్ ఒకటి కొంచెం ఇది చేయకుంటే బాగుంటుంది. రోడ్ పర్ఫార్మెన్స్ బాగుందా? గ్రిప్ మొత్తం బాగుంది. జస్ట్ బండి అది పికప్ ఒకటే కొంచెం ఇది అవుతుంది. స్లోగా పికప్ ఎత్తుకుంటుంది. మిస్టేక్ లోడ్ హెవీ ఉన్నప్పుడు కొంచెం పికప్ లోడ్ తొందర ఎత్తుకుంటేనే ఇది అవుతుంది బండి. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర తొందర ఇదైంది అనుకో వెళ్ళిపోతుంది అనమాట బండి. ఇట్లా స్లో పికప్ ఉన్నప్పుడు ఏమందంటే వెనకల వేలు ఆరం కొట్టడం వల్ల ఏమైందంటే మనం స్లోగా పికప్ ఇది చేసుకోవాల్సి వస్తున్నట్టు అట్లా ఆ ప్రాసెస్ వస్తుంది. అదొక్కటే బండిది ప్రాబ్లం. అన్ని కండిషన్ బండి బాగుంది. మొత్తం మీకు ఐజాకి పోయిచ్చినారు కదా, ఐజా రోడ్కి మొత్తం బాగుంది బండి. హైవేకి ఎక్కినా కూడా నీట్గా ఉంటుంది. నాకు తెలిసిన అందరికీ ఇది ఐజా అనేది సింగిల్ రోడ్ కానీ హైవేకి ఎక్కితే కూడా నీట్గా ఉంటుంది బండి. ఓకే. కానీ బండి మాత్రం పికప్ బాగుంది. ఓకే ఓకే. ఒకసారి ఎత్తుకున్న తర్వాత బాగుంటుంది, కానీ స్టార్టింగ్లో అయితే కొంచెం మీకు స్పీడ్ బ్రేకర్ కాడ అట్లా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏమంటే స్లో పికప్ అది కూడా ఎత్తుకుంటుంది, కొంచెం స్లోగా ఇది అవుతుంది. ఓకే. అంతకుమించి అయితే బండి అయితే ఏం మైలేజ్ గిలేజ్ మొత్తం బాగుంది. అంతా బాగుంది బండి. ఓకే. కంఫర్టబుల్ ఉంది బండి మాత్రం. నడపడానికి మొత్తం మీకు తిప్పడానికి గల్లీలో బండి మాత్రం ఫ్రీగా ఉంది. చెప్పాలని కొంచెం ఒక చిన్న లాజిక్ వల్లనే ఇది అయిపోతుంది. ఓకే. థ్యాంక్స్ అన్న. ఓకే.